హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్వేట్ బ్లౌజ్ పీస్ మీటర్ క్లాత్ తోటి ఎలా కుట్టుకోవాలనో కట్ చేయాలో చూపిస్తా. కుట్ట వీడియో కూడా తీస్తా, కట్ చేసే వీడియో ఇప్పుడైతే చూపిస్తా. ఇక ఈ విధంగా ఎల్వేట్ బ్లౌజ్, ఈ బ్లౌజే మీకు కట్ చేయడం చూపించేది. ఈ విధంగా ఇగో ఇప్పుడు వచ్చేసి మీటర్ క్లాత్ తోని మీకు చూపిస్తున్నది చూడండి. మనకు 250 300 మీటర్ దొరుకుతుంది. ఎలివేట్ మెత్తగా ఉంటది. ఇది కుట్టేస్తుంటే కూడా మధ్యలో దారం తెగిపోతుంటది, చాలా ఇబ్బందిగా ఉంటది. కట్ చేస్తుంటే కట్ చేస్తే మనకు గుర్తు మనం చాక్ పీస్తోని పెట్టినా మార్కర్తో పెట్టినా కనిపించదు. ఎలివేట్ మెత్తగా ఉంటది కదా, అందుకని నేను లైనింగ్ మీద కొలతలు తీసి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కట్ చేసి మీకు లాస్ట్ వరకు నీట్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. కొలత బ్లౌజ్ తోటి, క్రాస్ కటింగ్ కాదు, మామూలు కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా వరకు లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్, లైక్ చేయండి. అడుగుతున్నందుకన్నా లైక్ చేయండి. మీకు వీడియోలు తీసి కొత్త వీడియోలు ఏం వీడియో కావాలో కూడా కామెంట్లో తెలియచేయండి, చెప్తా. ఈ లైనింగ్ వచ్చేసి అన్ని బ్లౌజుల లాగానే 4 మడతలు పెట్టాను. 4 మడతలు పెట్టి కింద ఆపించు పైన ఆపించు, ఎమ్మింగ్ చేయని అవసరం లేదు, లావుగా అవుతుంది ఎమ్మింగ్ చేస్తే. ఇలా కింద ఆపించు పైన ఆపించి ఎక్కువ పెట్టుకోవాలి. ఈ సంఖ దగ్గర కూడా సేమ్ గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రేట్గా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రౌండ్ షేప్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా కొంచెం వెరైటీగా ఇగో నీట్గా కట్ చేసుకోవాలి. చేతు చాలా సింపుల్, మనకు అర్థమవుతుంది. కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది. కుట్టేటప్పుడు ఎమ్మింగ్ లేకుండా, ఏది లేకుండా, మొత్తం బ్లౌజ్ ఎమ్మింగ్ లేకుండా, గల్ల, ఈ బెల్ట్, చేతులకు ఎక్కడ ఎమ్మింగ్ లేకుండా చూపిస్తా కుట్టే వీడియో కూడా. మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఎల్వేట్ బ్లౌజ్ మన ఛానల్లో ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ వచ్చేసి మనం చేతులు తీసి పక్కన పెట్టి ఇలా పొడుగుగా మడత పెట్టుకోవాలి. ఇట్లా చేతులు తీసినాక మనకు పొడుగు ఎక్కడో చూసుకొని ఇలా మడత పెట్టి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఎక్కువలు తక్కువలు ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ కరెక్ట్ రావాలంటే నేను సేమ్ మడత పెట్టాను, 2 మడతలు సేమ్ పెట్టాను, కొలత తీసి చూస్తున్నా. ఇక్కడ పట్టుకొని ఉక్సుల పట్టి దగ్గర సంఖ పట్టుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి. పొడుగు కొలత తీస్తున్నా, కింద ఆపించు పైన ఆపించు ఎక్కువ. కొలత బ్లౌజ్ కంటే కింద ఆపించు పైన ఆపించు ఎక్కువ. ఈ మడత ఎంత ఉందో అంత బ్లౌజ్ కూడా ఎడల్పు కొలత సేమ్ వచ్చింది, సేమ్ కొలత వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం గల్లతోటి గల్ల గుర్తు పెడదాం. ఇలా స్ట్రేట్గా గుర్తు పెట్టుకొని మనకి ఎంత క్లాత్ కావాలో అంత గుర్తు పెట్టేసి ముందు భాగం గల్లతోటి గుర్తు పెడదాం ఫస్ట్. ఇది మామూలు కటింగ్ కదా, మనకు క్రాస్ కటింగ్ ఏం కాదు, ఇబ్బంది ఏముండదు. క్రాస్ కటింగ్ అయితే కొంచెం క్లాస్ సరిపోక కొత్త వాళ్ళకైతే ఇబ్బంది పడుతుంటారు. ఇది షోల్డర్ దగ్గర అక్కడ ఆపించి ఇక్కడ ఆపించి ఎక్కువ, సంఖ దగ్గర ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మంచి మళ్ళ నుంచి అయినా పర్వాలేదు. సింపుల్గా నేను చూపించే విధంగా పెట్టుకోండి, కొంచెం కూడా మీకు తేడా రాదు. ఒక్కసారి కట్ చేసి చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి నీట్గా కట్ చేసుకోవాలి, అంత సమానం వచ్చే విధంగా. ఇలా నేను ఎట్లయితే గుర్తులు పెట్టానో ఆ విధంగా కట్ చేసుకోవాలి. నీట్గా, ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది ముందు గల్ల, వెనక గల్ల కూడా మనకు గుర్తులు పెట్టుకోవాలి. బ్లౌజ్ తెచ్చి వెనక ఎంత ఉందో చూసుకొని కింద ఆపించు పైన ఆపించు వదిలేసి నీట్గా ఇలా గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని మనకు ముందు కట్ చేసినాక వెనక కట్ చేద్దాము. ఇప్పుడు ముందు పాదం అయితే కట్ చేద్దాం. గుర్తు పెట్టి ఉంచాను, కట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వచ్చేసి మామూలు కటింగే, క్రాస్ కటింగ్ కాదు, స్ట్రేట్గా పెట్టుకోవచ్చు. మామూలు కటింగ్ అంటే స్ట్రేట్గా పెట్టాలి. క్రాస్ కటింగ్ అంటే మనకు ఎక్కడైతే మూల కరెక్ట్ వస్తుందో క్రాస్ పెట్టాలి. వెనక భాగం తెచ్చి ముందు భాగం పైన పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఏం గుర్తులు పెట్టేది ఉండదు, కొలత తీసేది ఉండదు, చేతి పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఎట్లుందో అట్లా కట్ చేసి ఇవి మనం ఎక్కడైతే కటింగ్ చేసామో అక్కడి వరకు కట్ చేద్దాము. వెనక భాగం సపరేటు, వెనక గల్ల కట్ చేసుకోవాలి ఈ విధంగా. పైన వెనకది మనం పైన పెట్టాము కదా, దానికన్నా 1 ఇంచ్ ఎక్కువ ఉండేలా చూసుకొని, ఇంచ్ ఎక్కువ గుర్తు పెట్టుకొని ఇలా కొలత తీసుకోవాలి. ఎండాకాలం కదా, గాలికి కొంచెం బ్లౌజ్ పీస్ అక్కడ అటు ఇటు గాలి కదులుతుంది, కొంచెం కట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. చూడండి, కొంచెం సేపు గాలి లేకుంటే కూడా ఉండలేము కదా ఎండాకాలం అయినందుకు, అందుకని ఇప్పుడు ఇలా పైది మీన్కి లేపి ఈ విధంగా క్రాస్ సేఫ్ బెల్ట్, క్రాస్ పట్టీలు ఏదన్నా విలువచ్చు. ఒక్కరొక్కరు ఒక విధంగా పిలుస్తారు.
నేనైతే సేఫ్ బెల్ట్ అంటున్నా. ఇగో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందు భాగం పైది లేపేసేయాలి. పైది పైకి పట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పైది కూడా కట్ చేసినాం అనుకో మనకు బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఈ విధంగా చూడండి నీట్‌గా ఇలా కట్ చేసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియో మీకు ఫస్ట్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నొక్కాలి. ఇప్పుడు క్రాస్ పట్టీలు, ఈ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి రెడీ చేస్తున్నా నేను. ఒకటి కొంచెం వెడల్పు ఉంటే, ఒకటి కొంచెం తక్కువ ఉంటే సరిపోతుంది. 1 ఇంచున్నర, ఒకటి 2 ఇంచులు. ఉక్సుల పట్టి, కాజల పట్టి. ముందు భాగం, వెనుక భాగం చేతులు కట్ చేసి చూపించాను. ఈ బెల్ట్ కూడా కట్ చేసుకో. ఈ బెల్ట్ అవసరం లేదు, గల్ల పీసులు అవసరం లేదు. ఉక్సుల పట్టి, కాజల పట్టి, సేఫ్ బెల్ట్ ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు లైన్ ఎల్వేటి క్లాత్ మెత్తగా మనకు దూదిలాగా ఉంటుంది. కట్ చేయడం, కుట్టడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే మీకు లైనింగ్ తోని కట్ చేసి ఆ ఎల్వేట్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, సాగుతుంటది. మనం కుడుతుంటే కొద్దిగా సాగుతుంది, అది కుట్టిన కొద్దిగా సాగుతుంది. చాలా ఇబ్బంది కుట్టడం కూడా. కొంతమందికి వచ్చిన వాళ్ళకైతే ఏం ఇబ్బంది ఉండదు, రాని వాళ్ళకైతే ఇబ్బందే. ఇప్పుడు ఇది మీటర్ క్లాత్ కదా, ఈ క్లాత్ను కూడా 4 మడతలు పెట్టుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్లో నేను చేతులే కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా 4 మడతలు పెట్టుకోవాలి. చూడండి, లైక్ చేయండి. లైక్ చేస్తలేరు, లైక్ చేసి చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి నీట్గా సింపుల్గా కరెక్ట్ ఇలా కుట్టుకోవాలి. ఇలా మడత పెట్టాలి. మడత పెట్టి మీకు కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను, ఎమ్మింగ్ లేకుండానే చూపిస్తాను. ఏదైతే ఫస్ట్ కట్ చేసిన చేతులు ఉన్నాయో అవి తెచ్చి దీనిపైన పెట్టి సేమ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. కింద కూర వచ్చింది, కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, అది కట్ చేస్తాను నేను. ఈ కూర అనేది 4 మడతలు ఉంది, ఇలా కట్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నీట్గా, ఎంత నీట్గా కట్ చేసుకోవాలంటే అంత నీట్గా కట్ చేసుకోవాలి. చేతులు 4 రెడీ అయినాయి. ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2, 4 చేతులు ఇలా రెడీ అయినాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. నేను వెనుక భాగం, ముందు భాగం క్రాస్ కటింగ్ కాదు కదా, చాలా మందికి ఇప్పుడైతే క్రాస్ కటింగ్ అందరం దొడుకుంటాము, అందరం కట్ చేస్తాం. మామూలు కటింగ్ చాలా తక్కువ. నేను మామూలు కటింగ్ కట్ చేస్తున్నా. చూడండి, కొంతమంది మామూలు కటింగ్ కూడా దొడిగే వాళ్ళు ఉంటారు కదా. క్రాస్ కటింగ్ అంటే కొంతమందికి బుద్ధాలు జారుతుంటాయి, కొంచెం అలవాటు లేక కూడా తొడుక్కోరు. అలా నేను మామూలు కటింగ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు వెనుక భాగం చూడండి ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తానో చూడండి. ఇలా ఎంత కావాలో అంత మడత పెట్టుకొని మనం వెనుక భాగం తెచ్చి ఇప్పుడు వెనుక గల్ల కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు వెనుక భాగం గల్ల కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఎంత ఉందో అంత, మనకు కొంచెం కూడా తేడా లేకుండా ఎంత నీట్గా కట్ చేసుకుంటే మనకి ఇది లావుగా ఉంటుంది. కుట్టేటప్పుడు దిమ్ 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 సౌండ్ వస్తుంది. ఇప్పుడు చూడడానికి కటింగ్లో ఇలా ఉంది కానీ కుట్టేటప్పుడు ఇబ్బంది, సాగుతుంటుంది. ఎల్వేట్ క్లాత్ కదా, సాగుతుంటుంది. ఇప్పుడు వెనుక భాగం మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. నీట్గా ఇలా ఎంత ఉందో చూసుకోవాలి. కొంచెం కూడా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మనం కుట్టినాక బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎక్కువ తక్కువలు బుగ్గలు లేచినట్టుంది ఆంటీ అని అడుగుతుంటారు కస్టమర్కి. అయితే ఈ విధంగా రెడీ అయింది వెనుక భాగం. మరి పెద్ద వాళ్ళది కాదు, మరి చిన్న వాళ్ళది కాదు, మామూలుగా ఉంటుంది. గల్ల మరి అంత చిన్నగా ఏముండదు, అంత పెద్దగా ఏముండదు. ఎంతైనా కట్ చేసుకోవచ్చు మనం, ఎవ్వరి కొలత వాళ్ళది. ఇప్పుడు వచ్చేసి ఈ వెనక భాగం కూడా లైనింగ్ పెట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేశాను నీట్గా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. చేతులు రెడీ అయినాయి, వెనక భాగం రెడీ అయింది. ముందు భాగం కూడా సేమ్ స్ట్రేట్గానే పెట్టి ఇలా మడత పెట్టుకొని, క్రాస్ కటింగ్ కాదు కాబట్టి ఇలా మడత పెట్టుకొని నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎంత ఉందో అంతే మడత పెట్టుకోవాలి. కింద క్రాస్ పట్టీలకు 1 ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకైతే నేను అర్థమయ్యేటట్టు చూపిస్తున్నా అని అనుకుంటున్నా. నా వల్ల కూడా మీకు ఏమన్నా అర్థం కాకపోయినా, నా వల్ల కూడా ఏమన్నా మిస్టేక్ జరుగున్నా మీరైతే నాకు ఎంబడే కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో అలాంటి పొరపాటు చేయకుండా కూడా ఉండడానికి, నాకు మీరు చెప్పిన దాకా కూడా నాకు తెలియదు. నేను ఎందుకంటే వీడియో తీస్తూనే ఉంటాను, నాకేం జరుగుతుందో కూడా తెలియదు. మళ్ళీ నా వీడియో నేను చూసుకున్నా కానీ చూసే వరకు మీకు అర్థమైంది, మీకు అర్థం కాదు మీరు చెప్తేనే కదా తెలిసేది. మీరు చెప్పండి, ఏం మొహమాటం పడకండి, నన్ను కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఇలా క్రాస్ పట్టీలు కూడా రెడీ అయినాయి.
ఎంతుందో అంత ఇగో 2 క్రాస్ పట్టీలు రెడీ అయినాయి. షేప్ బెల్ట్ అనొచ్చు, క్రాస్ పట్టీలు అనొచ్చు. చెప్పాను గదా! ఇప్పుడు ఎంతుందో అంతే కట్ చేసుకుందాం. ఎక్కువున్నదైతే కట్ చేసేద్దాం. ఎక్కువున్నది గూడా ఎందుకు ఊకే మనము కట్ చేస్తుంటే, కుడుతుంటే ఎక్కువ వస్తే గూడా మళ్ళీ మళ్ళీ కుట్లేసి, కట్ జేసి, కుట్లేసి, కట్ జేసి ఇబ్బందయితది. ఎంతుందో అంతనే కట్ చేద్దాం. ఇప్పుడు గల్ల కట్ జేసుకోవాలి. గల్లయితే ఎంతుందో అంతే కట్ జేసుకోవాలి. ఎనక భాగం అంటే ఎనక భాగం పెట్టి కట్ జేశాం. ఎనక ఎక్కువుంటది గాబట్టి అందరికి. ముందలైతే అందరికి 5 ఇంచులుంటది. 5:30 ఉంటది. అంతకన్నా ఎక్కువైతే ఉండదు. ఇంకా చిన్నగుంటది గానీ పెద్దగైతే ఉండదు 5:30 కంటే. ఇప్పుడొచ్చేసి ఇది రౌండ్ సేమ్ బెట్టుకొని కొంచెం ఎక్కువలు తక్కువలుందని నేను ఈ కరెక్ట్ పెడుతున్నా. మనకు పెట్టుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. నీట్‌గా రావాలి గదా! అందుకని సగసేసుకోవాలి నీట్‌గా. ఇలా రెడీ జేసుకోవాలి. అన్నీ సమానం వస్తున్నాయా? లేదా? ఏమన్నా మిస్టేక్ జేస్తున్నామా? ఆలోచించాలి గాబట్టి చెప్తున్నా. ఇప్పుడొచ్చేసి నీట్‌గా ఈ విధంగా కట్ జేసుకోవాలి. ఎంత బాగా కట్ జేసుకోవాలంటే, మనకిది ఎంత పర్ఫెక్ట్‌గా కట్ జేసుకుంటే, మనకు కుట్టడం గూడా అంత పర్ఫెక్ట్‌గా వస్తది. ఇప్పుడొచ్చేసి షోల్డర్ ఎక్కువైతే గూడా, వెడల్పు ఎక్కువ అనిపిస్తే గూడా మనం లోతులు కట్ జేసుకోవచ్చు. కుట్టేటప్పుడు కట్ జేసుకోవచ్చని నేను కట్ జేస్తలేను. ఇష్టం. కుట్టేటప్పుడు గూడా లోతులు కట్ జేసుకోవచ్చు. సమానం బెట్టుకోవాలి. వచ్చిందా? రాలేదా? చెక్ జేసుకోవాలి. ముందు భాగం అయితే ఎనకల సమానం వచ్చింది. చేతులు కరెక్టే వచ్చినాయి. ఇది గూడా సేమ్ వచ్చిందనే అనుకుంటున్నా. ఏమన్నా కొంచెం మనకు ఎక్కువొచ్చినట్టు అనిపిస్తే ఇలా కట్ జేసుకోవచ్చు. కుట్టేటప్పుడు గూడా కట్ జేసుకోవచ్చు. మనకు కరెక్ట్ సెట్ గానట్టు మనకు చేతులలో తెలుస్తుంటది. మనం కుడుతుంటేనే తెలుస్తుంటది. రోజు కుట్టే వాళ్ళకైతే, కుట్టని వాళ్ళకి గూడా అర్థమైతది. ఇది ఎక్కువొస్తుందా? తక్కువొస్తుందా? చెక్ జేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎనక భాగం, ముందు భాగం, చేతులు, షేప్ బెల్ట్ రెడీ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, గల్ల పీసులు అవసరం లేదు. ఏది అవసరం లేదు. ఓన్లీ షేప్ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజాల పట్టి. ఈ బెల్ట్ అవసరం లేదు. గల్ల పీసులు అవసరం లేదు. కుట్టడం మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా కుట్టడం గూడా చూపిస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మొత్తం వీడియో వచ్చేసి ఇలా రెడీ అయింది. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. మొత్తం బ్లౌజ్ వచ్చేసి మొత్తం కట్ చేసినాక ఇగో ఇలా రెడీ అయింది.